సూలూరుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు తలపెట్టిన ధర్నాలో కూడా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలు కొనసాగించాలని, మధ్యాహ్న భోజనం రద్దు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 విషయాలు మీ ముందు ఉంచాలని వచ్చాం. ఒకటి, ప్రాథమిక పాఠశాలలు, బడులు. రెండవది, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి. మూడవది, శ్రీహరికోటలో చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి కామెంట్. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలను నిర్మించడం జరిగింది. ప్రతి కుగ్రామంలో ప్రతి చోట పేదవాళ్ళు ఎక్కడున్నారో, ఎస్సీలు ఎక్కడున్నారో, ఎస్టీలు ఎక్కడున్నారో, మరి శ్రీహరికోట దీవుల్లో కూడా మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశం. అంతేకాకుండా రెండోది, తినేదానికి భోజనం, మధ్యాహ్న భోజనం. ఇది మధ్యాహ్న భోజనం తినడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. పేదవాళ్ళ పొట్టలు కొట్టేదానికే బళ్ళు మూసేస్తున్నారు. దాదాపుగా ప్రతి మండలంలో దాదాపుగా 10ల సంఖ్యలో మూసేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో 5,000 బళ్ళు ప్రాథమిక పాఠశాలలు మూసేశారు. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరుగుతూ ఉంది. అంటే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలో 10,000కు తీసుకురావాలన్న కుట్ర మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. దీన్ని ఉద్యమం రూపంలో తీసుకెళ్తాం. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక విద్య, పేదవాళ్లకు వస్తున్నటువంటి విద్యను మీరు కానీ అడ్డం వస్తే మీరు చర్యలకు సాహసం చేయాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు. ఎస్సీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఓబీసీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఎస్టీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. మరి ఆయనకి ఏంటి ఇష్టం? బడులు ఉండకూడదు, ఆయనకి పెట్టుబడులు కావాలంటాడు. ఏం పెట్టేవయ్యా, ఏం తెచ్చేవయ్యా బళ్ళు? సూళ్ళూరుపేటలో పెట్టుబడులు అంటాం. మేము తెచ్చాం. శ్రీ సిటీలో 1,00,000 కోట్ల పైన మేము తెచ్చాం. మరి దాదాపు 250 పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సైలెంట్గా. మరి